హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. పివి సునీల్ స్కెచ్, బోరగడ్డ సాక్షి, డాక్టర్ ఫేక్ రిపోర్ట్, రఘురామకృష్ణరాజు గారు బలి, ఇదంతా పెద్ద డ్రామా. విషయం ఏంటి అంటే, రఘురామకృష్ణరాజు గారు ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసు సాదాసీదాగా లేదు. ఇప్పుడు ఎవరైతే సూపరింటెండెంట్, జీజీహెచ్ సూపరింటెండెంట్గా చేసినటువంటి డాక్టర్ ప్రభావతి గారు, ఆవిడిచ్చిన ఫేక్ రిపోర్ట్, అసలు బోరగడ్డ సాక్షిగా ఎందుకున్నాడు, ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. దానికంటే ముందుగా మరి పివి సునీల్ కుమార్ పైన, బోరగడ్డ అనిల్ పైన, అట్లాగే డాక్టర్ ప్రభావతి పైన దీని వెనకాల ఎవరుండి నడిపించారో అని మీరు అభిప్రాయపడుతున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఏదైతే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో మరి ఆయనని థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారే చెప్పినా కానీ, తీరా కట్ చేస్తే జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినటువంటి ప్రభావతి గారు, సో ఎటువంటివి జరగలేదు, ఏమీ థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు జెన్యూనా ఫేక్ అనేది అప్పుడే తేలింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన టీం సుప్రీంకోర్టుకు వెళ్ళిన క్రమంలో సుప్రీంకోర్టు సెకండ్ ఆప్షన్ కింద లేదా సెకండ్ ఒపీనియన్ కింద సికింద్రాబాద్లోని మిలిటరీ హాస్పిటల్కి పంపించి అక్కడ టెస్ట్ చేయించిన తర్వాత రిపోర్ట్లు బయటపెట్టారు. ఆ రిపోర్ట్లు వచ్చిన దాన్ని బట్టి ఏంటి, ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారి పైన కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. అప్పుడు ఆయనకి రిలీఫ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ తెరపైకి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఏదైతే సూపరింటెండెంట్ ప్రభావతి గారు ఆవిడ పైన కూడా కేసు నమోదైందో, సో ఆవిడ అప్పటి నుంచి కూడా అందుబాటులో లేరు, ఏమైపోయారా ఏంటా అనే పరిస్థితులు ఉన్నాయి. తీరా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆవిడకి ఆదేశాలు జారీ చేశారు, మీరు ఖచ్చితంగా విచారణకి అటెండ్ అవ్వండి అని చెప్పేసి. సో అందుకే తెరపైకి వచ్చిన అంశాలు. సో ఇందులో బాధితులైనటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మరియు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు, ఆయనే స్వయంగా వెల్లడించింది ఏంటి అంటే, ఇది చాలా పెద్ద స్కెచ్ వేసి మరీ చేశారు. ఆయనని 14వ తారీఖున సాయంత్రం తీసుకువెళ్ళారండి హైదరాబాద్ నుంచి. మరి 13వ తేదీనే ఏ విధంగా ఈ యొక్క ట్యాక్సీ వాళ్ళకి సంబంధించిన దాని గురించి మాట్లాడతారు. అట్లాగే మీకు కనుక గుర్తున్నట్లయితే, మనం గతంలో కూడా ఒక వీడియో చేశాము, రఘురామకృష్ణరాజు గారు కూడా లేఖను రిలీజ్ చేశారు. ఏంటి అంటే, కలెక్టర్ గారు కూడా దీనికి ఒక లెటర్ రాసి ఒక స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ని అక్కడ అరేంజ్ చేసి పెట్టండి అని చెప్పేసి, అంటే ముందుగానే ఏ విధంగా పెడతారు, అదేమిటి అంటే ఆయన ఒక హార్ట్ పేషెంట్ కాబట్టి ఆ విధంగా అన్నట్లుగా. సో ఇది ఒక ఎత్తు. 14వ తేదీన ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. 14వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైతే 13వ తేదీన వీళ్ళు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా చేస్తారు? ఒకటి. రెండు, ఈ 14వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని అంటే, అసలు సాధారణంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని అంటే ఎవరో ఒకరు సాక్షిగా ఉండాలి. అక్కడ సాక్షిగా ఉన్నది ఎవరో తెలుసా? బోరగడ్డ అనిల్ అట, ఆయన సాక్షి. ఇందులో చూడండి, పివి సునీల్ కుమారు దీని అంతటికి స్కెచ్ కారణం, అలాగే ఈ బోరగడ్డ అనిల్ ఏమో సాక్షి, మరలా ఫేక్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళేమో డాక్టర్ ప్రభావతి. సో ఆవిడ డైరెక్ట్గా ఇవ్వరు కదా, ఒక ఇద్దరు డాక్టర్స్ ఉంటారు. సో ఆ ఇద్దరు డాక్టర్సు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈవిడ సర్టిఫై చేశారు. సో ఆ ఇద్దరు డాక్టర్స్ మరి ఏమని ఇచ్చారు ఏంటి, వాళ్ళ మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంది? సో ఇప్పుడు ఆ ఇద్దరు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. 164 స్టేట్మెంట్ అనమాట, అది చాలా పవర్ఫుల్. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఏంటి, మమ్మల్ని భయపెట్టారు, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మమ్మల్ని ఖచ్చితంగా ఆ విధంగా ఇవ్వమన్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పింది ఎవరిపైన, వీళ్ళకి ఎవరిపైన ప్రభావం ఉంటుంది? పై అధికారులు. వీళ్ళ పై అధికారి ఎవరు? డాక్టర్ ప్రభావతి గారు. సో ఆ విధంగా ఇప్పుడు డాక్టర్ ప్రభావతి గారు ఏదైతే మరి విచారణకు హాజరు కావాలో, హాజరైన తర్వాత ఏం చెప్తారు? ఇప్పుడు ఖచ్చితంగా దీని వెనకాల ఎవరెవరు స్కెచ్ వేశారు అనేది కూడా తెరపైకి రావాల్సిన పరిస్థితి కనపడతా ఉంది కదా. పైగా ఆవిడ మహిళా డాక్టరు, రిటైర్ అయిపోయారు అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఇప్పుడు ఎందుకు వచ్చిన తిప్పలు ఇవన్నీ? సాధారణంగా ఇక్కడ వెనకాల పెద్ద తలకాయలు లేకుండా ఆ విధంగా ఎలా వ్యవహరిస్తారు? ఇందులో ఒకరిద్దరు కాదు కదా, బోరగడ్డ అనిల్ సాక్షిగా ఉన్నారు అన్న విషయం ఇప్పుడే తెరపైకి వచ్చింది. అది కూడా నిన్ననే రఘురామకృష్ణరాజు గారు ఓ ఛానల్తో మాట్లాడుతూ ఉంటూ చెప్పారు. సో రఘురామకృష్ణరాజు గారు కేసులో ఇక్కడ సాక్షిగా ఆయన ఉన్నారు, డాక్టర్ ప్రభాత్ గారి గురించి చెప్పేదేం లేదు. పైగా కస్టోడియల్ టార్చర్ చేసిన క్రమంలో అక్కడ సాక్షాత్తు కామేపల్లి తులసిబాబు ఆయన ఉండి ఆయన గుండెల పైన బాధారు అని చెప్పేసి ఆయన చెప్పారు. దీనిపైనే కదా ఒంగోలు పోలీస్ స్టేషన్కి ఆయన విచారణకు రమ్మని చెప్పేసి ఏదైతే ఎస్పీ దామోదర్ గారు పిలిచిన క్రమంలో
ఆయన బ్రహ్మాండంగా ర్యాలీగా వెళ్ళి ఇప్పుడు ఆయన కూడా జైలు జీవితం అనిపిస్తూ ఉన్నారు కామెపల్లి తులసిబాబు. సో ఈ విధంగా ఒక పక్కా ప్లానింగ్ ప్రకారంగానే జరిగింది. ఒకవేళ డాక్టర్ ప్రభావతి గారు ఆ విధంగా ఫేక్ రిపోర్ట్ ఇచ్చిన క్రమంలో రఘురామకృష్ణరాజు గారు కనుక మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళకపోయినా, సుప్రీంకోర్టుని ఆశ్రయించకపోయినా ఏం జరిగి ఉండేది ఆలోచించండి. ఖచ్చితంగా ఏమీ జరగలేదు, ఇక్కడ ఆయన పైన కస్టోడియల్ టార్చర్ అని చెప్పేసి అంటారు. ప్రక్కన కాళ్ళన్నీ వాసిపోయి ఆ బ్లడ్ అంతా కూడా సార్లుగా కాళ్ళ మీద అలాగ కనబడుతున్నా కానీ అదేమీ లేదు, జనరల్గా కాళ్ళు వాసినాయి అని చెప్పేసి అన్నారు అని అంటే ఇంక ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సో ఇక రఘురామకృష్ణరాజు గారిని లేకుండా భౌతికంగా చెయ్యాలి అనే ప్రయత్నంలో భాగంగానే మరి అర్థం చేసుకోవాలి. సో ఈ ప్రకారంగా చేస్తూ ఉన్న తరుణంలో మరి ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఆయన మామూలుగా పోరాటం చేయట్లా. సో అంత పోరాటం చేస్తుంటేనే ఈ కేసుకు సంబంధించిన అంశం నిదానంగా కదులుతూ ఉంది. సో ఇప్పుడు మరి మహిళా డాక్టరు, మహిళా ఉద్యోగిని లేదా రిటైర్డ్ ఉద్యోగిని ఆ వయసులో ఆవిడని ఇబ్బంది పెడుతున్నారు, ఇదంతా కూడా ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరిస్తుంది అనే తీరులో మాట్లాడతారా? మరి ఏంటి మరప్పుడు ఆ డాక్టర్స్ ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళ తప్పు అనుకోవాలా, ఈవిడిచ్చిన స్టేట్మెంట్ తప్పు అనుకోవాలా? వీళ్ళందరిదే కాదు, సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో ఇచ్చిన ఆ రిపోర్ట్ని బట్టి మరి ఏం మాట్లాడాలి? ఓ ప్రక్కన ఎవరైనా సరే కొట్టించుకోకపోయినా కానీ నన్ను కొట్టారని చెప్తారా? సాక్షాత్తు ఎంపీగా ఉన్నారు ఆయన. సో ఇక్కడెక్కడైనా సరే నియమ నిబంధనలు పాటించినట్లుగా ఉందా? అదేమిటి అంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు కాదు వీళ్ళు కాదు ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉన్నారు. అదేమిటి అంటే వీళ్ళు నియమ నిబంధనలు లేవు, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు, కుట్రపూరితంగా అరెస్టు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కుట్రపూరితంగా ఎవరు చేశారు, ఓ పక్కా స్కెచ్ ఎవరు వేశారు, ఎవరెవరిపైన ఏ విధంగా జరిగింది ఏంటి అనేది క్లియర్గా తెలియట్లేదా? ప్రజలకు అర్థం కావట్లేదా? కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది. ఇది జరిగింది ఇప్పుడు 2021 ఏప్రిల్లో. మరి 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 4 సంవత్సరాలు గడిచిపోతుండగా నా కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఈ ప్రకారంగా ఉంది అంటే ఏంటో చెప్పండి. సో గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా నియమ నిబంధనలను తుంగలో దొక్కేసి సాక్షాత్తు అధికారులు కూడా, అది పోలీస్ శాఖ వారు కావచ్చు, వైద్య శాఖ వారు కావచ్చు, దాదాపు అందరూ కూడా కుమ్మక్కైపోయినట్లుగా ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటే ఇక దీన్ని బట్టి మనం ఏం చెప్పాలో మీరే అర్థం చేసుకోండి. సో మహిళా డాక్టర్లు లేరు, ఐపీఎస్ అధికారులు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, దాదాపుగా అందరూ కూడా ఇదే కోవలోకి చెంది అందరూ జగన్మోహన్ రెడ్డికి జై అన్నారా? మరి ఇప్పుడు బలైపోయింది ఎవరో? అసలు ఎవరెవరైతే వెనకాల నుండి నడిపించారో ఆ రాజకీయ నాయకులకు ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా ప్రూఫ్ చూపించడానికి ఏముండదు. అదిగో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పడమే కానీ ఎవిడెన్స్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు ఏంటి అనేది సాక్ష్యాధారాలు అక్కడ రిపోర్ట్ బట్టి దాని వాళ్ళు చేసిన సంతకాలను బట్టి ఆ పరిస్థితిని బట్టి కనిపిస్తూ ఉంటుంది. సో రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కేసులో ఇప్పుడు డాక్టర్ ప్రభావతి గారు విచారణకు హాజరైనప్పుడు నిజాలు చెబుతారా? ఆవిడ కనుక నిజాలు చెబితే మరి ఎవరెవరి పేర్లు బయటకు రాబోతున్నాయి? ఒకవేళ నిజాలు చెప్పకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ చెప్పలేదనుకోండి, నాకు ఎవరి ప్రభావం లేదండి, నా సాధారణంగా ఆ డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్ నేను చూడకుండా సైన్ చేశానంటే సంతకం పెట్టేటప్పుడు చూసుకోకుండా చేస్తారా ఎవరైనా సరే? పైగా అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు వాళ్ళు ఏం చదువుకునే వాళ్ళు కాదు, ఆషామాషి వ్యక్తులేం కాదు కదా. ఎలా పడితే అలాగ నేను సంతకం చేసేసాను, అప్పుడేదో జరిగిపోయింది, లేకపోతే నాకేం గుర్తులేదు, అప్పుడు అసలు ఏం జరిగిందో కూడా అని చెప్పేసి అంటానికి. వీటన్నిటికంటే ఒక ట్విస్ట్ ఏంటో తెలుసా? హాస్పిటల్ దగ్గరికి పివి సునీల్ కుమార్ కూడా వెళ్ళాడంట. మరి ఆయనకేం పని? మామూలుగా ఒక కానిస్టేబుల్నో, ఒక హోంగార్డ్నో, లేకపోతే అట్లీస్ట్ ఒక ఎస్ఐనో పంపిస్తారు. ఆయన అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నారు కదా. మరి అటువంటి ఆయన డైరెక్ట్గా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళినట్లు? ఇదంతా కూడా రఘురామకృష్ణరాజు గారే చెప్పారు. సో అంటే ఆయనే స్వయంగా వెళ్ళి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ప్రకారంగా చేయించారు. అందుకనే పివి సునీల్ కుమార్ స్కెచ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఆఫ్కోర్స్ ఇప్పుడు ఆయన సస్పెండ్ చేశారు. ఇక దానికి మళ్ళీ ఇక్కడ కులాలు అవి ఇవి తెరపైకి తీసుకొస్తారేమో. సరే అంటే కులం పరంగా మనం ఏం తప్పు చేసినా సరిపోద్దులే అని చెప్పేసి అనుకుంటే ఊరుకుంటారా? సో తప్పులకి కులాలకి సంబంధాలు ఏమి ఉండవు. తప్పు చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కేసుకు సంబంధించిన అంశంలో మరి ఫేక్ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ ప్రభావతి గారి భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది ఏంటి? ఆవిడ ఒకవేళ పేర్లు చెప్తే ఎవరెవరి పేర్లు బయటకు రాబోతున్నాయని తెలియాలి అంటే రేపు 7, 8వ తేదీల్లో ఆవిడ విచారణకు హాజరు కాబోతున్నారు. మరొక ప్రక్కన ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాలు చెప్పకూడదు అని చెప్పేసి ఆవిడని ఆపే శక్తులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది తెలియాలి అంటే
రేపు 7-8వ తేదీ వరకు కూడా వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పివి సునీల్ కుమార్ స్కెచ్, బోరుగడ్డ అనిల్ సాక్షి, మరి ప్రభావతి గారి ఫేక్ రిపోర్టు, రఘురామకృష్ణరాజు గారు బలి. మరి దీని అంతటిపైన మనం ఏదైతే విశ్లేషించుకున్నాం మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది. థ్యాంక్ యూ.